తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా ఈరోజు ఏదైతే విశ్వబ్రాహ్మణుల కులస్తులకు సంబంధించి పూర్తి మొత్తంలో వీళ్ళంతా కూడా నిరసన కార్యక్రమం చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే మరి కుల వృత్తికి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీరు నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు? గత కొద్ది రోజుల నుంచి కూడా ఇట్లాంటి బాధలు ఉన్నాయి, కానీ ఇప్పుడే స్పెసిఫిక్గా వేయాల్సిన అవసరం ఏముంది? అయితే ఇది ఈనాటి నుంచే లేదు, గత 10 సంవత్సరాల కింద కూడా ఇలాంటి చర్యలు జరిగినాయి. మార్వాడి గుజరాతీ పెత్తనందారులు అందరూ కాదు, అందులో కొందరు మాత్రమే అయితే దొంగదందాలు చేస్తూ వాళ్ళు మా విశ్వకర్మ జాతి పైన నిందలు మోస్తూ ఇక్కడ వృత్తిదారులైనటువంటి ఈ పంచదాయిలో పనిచేస్తున్నటువంటి మా జాతి రంగాన్ని అందరూ కూడా అటు మార్వాడీలు ఇటు గుజరాతీలు మిగతా అన్యమస్తలు కూడా అన్య కులస్తులు కూడా మా జాతిలో చొరబడి ఇవాళ మా వృత్తి కోల్పోవాల్సి వచ్చింది పూర్తి స్థాయిలో. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రెక్కాడితే డొక్కాడని మా విశ్వకర్మలు జాతి సంపద అంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి గుజరాత్కి పోతుంది, వేరే రాష్ట్రాలకు పోతుండొచ్చు. కాకపోతే ఏ రాష్ట్రంలో ఎవరున్నా ఏది జరిగినా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా వృత్తులను మా పరిరక్షణ కాపాడలేనప్పుడు మా కడుపు కాలినప్పుడు రోడ్ ఎక్కాల్సిన సందర్భాలు వస్తాయి. మాకు ఎక్కడ చూసినా టింబర్ డిప్పలలో కావచ్చు, వాళ్ళు వుడ్ అమ్ముకోవచ్చు, మేము ఏమొద్దంటలేము, కానీ పని కూడా వాళ్ళే చేపిస్తారు, మా పనిని కూడా వాళ్ళే చేపిస్తారు. అక్కడ ఎలా అంటే చౌకబారు మాటలతో చెప్పి వాళ్ళు బాగా చేయరు, మేమే బాగా చేపిస్తాం. మా కులస్తులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళు పని బాగా చేస్తారని నిందలు మోపడం, ఈ తప్పుడు నిందల ద్వారా మా జాతి మా కులస్తులను ఎండగట్టడం, మా జాతి కులస్తులను కాపాడలేకపోతున్నప్పుడు మా జాతి కులాన్ని మేము కాపాడుకోవాలన్నట్టు ఇలా నిరసనలు ధర్నాలు ఇలా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ఈనాడే రాలేదు, నిన్న ఏదో జరిగింది, సామ్సన్ ఏదో ఉద్యమం చేసిండు, మార్వాడి ఉద్యమం కోసం అందరం పిలిపించినట్టే కాదు, సమయం కోసం చాలామంది నిమురు కప్పిన నిప్పులాగా ఉన్నది ఈ ఉద్యమం. ఇవాళ మేము ఇవాళ లేదు, చాలా గ్రౌండ్ స్థాయిలో వస్తే ప్రభుత్వ అధికారులు ఏం పని చేస్తారో మాకు అర్థమవుతలేదు. కానీ ఎక్కడ చూసినా డబల్ మాల్ ఉంది మార్కెట్లో, ఈ డబల్ మాల్ను నియంత్రించాలి. అట్లనే మేము పని చేసేటోళ్ళమే కాదు, పని చేయించుకునేటోళ్ళు కూడా నష్టపోతున్నారు, ఇక్కడ వాళ్ళని కూడా కాపాడాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇలా కులవృత్తులు నశించిపోతున్నప్పుడు కులవృత్తుల ద్వారా ఆధారపడినటువంటి ఈ జాతికి సంపదకు ఈ మూలవారసులు మేము ఈ సృష్టికి విశ్వకర్మలం. ఒకనాడు ఊర్లలో గ్రామాలలో అయితే ఒక వ్యవసాయ కుటుంబానికి పనిచేస్తే పంట వండినాక 6 నెలల దాకా వెయిట్ చేసి ఆయన ఇచ్చిన పంటను తీసుకొని బతికిన కుటుంబాలు, జాతి శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి మేము విశ్వ కళ్యాణం కూడా చేస్తాం. మేము అందరం బాగుండాలని, మేము ఒక్కరమే బాగుండాలనుకోము. అలాంటి వాళ్ళ మీద నిందలేస్తూ అలాంటి మా సంస్కృతిని, ఈ భారతదేశానికి మూలవారసులైన సంస్కృతి మాది, చాలా గొప్ప సంస్కృతి, విశ్వకర్మ సంస్కృతి. కాబట్టి మా సంస్కృతిని ఇక్కడ హిందూ మతం లేదు, ఆ మతం లేదు, ఈ మతాలకు సంబంధం లేదు. ఇది ఉన్నోళ్ళంతా కూడా 1000-2000కు తాగి పంటరని ఒక మార్వాడి నేత చెప్తున్నాడు. ఎలాంటి సమాధానం ఇస్తున్నాడు? ఆయన గుట్కాలు పాన్ పరాకులు తిని 10 లక్షలు ఖర్చు పెట్టచ్చు, కానీ వీడు పూట కష్టం చేసుకొని అలసిపోయి వీడు చేసేది హార్డ్ వర్క్. 1000 రూపాయలు కూలీ చేసుకుంటే రెక్కాడితే కానీ చాలా అలసిపోయినప్పుడు ఆయన తీసుకుంటాడేమో, ఆయన పుణ్యాన్ని తీసుకుంటలేడు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. GST ట్యాక్స్ కడతాడు ఆయన వైన్స్లో. నువ్వు తీసుకునే చిల్లర, నీవు తీసుకునే బ్లాక్ దంతకు ట్యాక్స్ కడతావా? నువ్వు GST బిల్లు ఇవ్వవు, అలాంటప్పుడు నువ్వు ట్యాక్సే కడతలేవు. మేము అనేది మా ప్రభుత్వం నష్టపోతుంది, మా ప్రజలు నష్టపోతున్నారు. GST ద్వారా డబ్బులు తీసుకోకుండా, డైరెక్ట్ డబ్బులు తీసుకోకుండా బిల్ ద్వారా తీసుకోమంటున్నాం. అలాంటివి తీసుకోవడం మాల్ లేదంటాడు అడిగితే. ఇలాంటి దొంగ వ్యాపారులను మేము అందరు లేరు, అందులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది దొంగలు ఉన్నారు, వాళ్ళని అరికట్టాలి. వాళ్ళని అరికట్టినైతే ఈ జాతి సంపదను కాపాడాలి, తెలంగాణ వనరులను కాపాడుకోవాలి, తెలంగాణ పరిరక్షణ కాపాడుకోవాలి, మన జాతి సంపదను మనం కాపాడుకోవాలని. మనం ఎక్కడ ఉన్నా, ఏ జాతిలో ఏ మూలనున్నా మన గౌరవానికి భంగం వాటిల్లినప్పుడు కూడా హిందువులే వాళ్ళు తెలంగాణలో వ్యాపారం చేసుకుంటే కులవృత్తులకు వచ్చినటువంటి నష్టం ఏంటంటే కూడా కొంతమంది నేతలు చెప్తున్నారు. హిందూ సమాజం కాదు, అందరం హిందువులమే. హిందూకు బీజేపీ, TRS, TDP, జనసేన, ఈ లోకల్గా ఉన్న కాంగ్రెస్ ఈ సంబంధం లేదు. ఎవరైనా హిందువులే, నేను హిందువునే, అంత మాత్రాన దానికి సంబంధం లేదు. పనులు చేసుకునేటోళ్ళు వాళ్ళ జీవన సౌకర్యం కోసం వాళ్ళ వృత్తిదారులు బతుకుతున్నప్పుడు వృత్తిదారులను కించపరచవచ్చు, ఇంతే తప్ప ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మా కార్యక్రమాలు మేము చేసుకుపోతున్నప్పుడు మీరు అడ్డం రావద్దు. మీకు మేము అడ్డం రాము, మా కులవృత్తులలో మీరు జొరబడ్డప్పుడు మమ్మల్ని మోసం చేస్తున్నప్పుడే మేము అడ్డం వస్తాం, అంతే తప్ప మా కష్టానికి మీరు అడ్డం వచ్చినప్పుడే ఇలాంటి నిరసనలు వస్తాయి, ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి. అది మెయిన్. బీజేపీని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మార్వాడీలను టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఒక వాదన వినిపిస్తుంది, ఏం చెప్తారు? అది శుద్ధ తప్పు. ఇది బీజేపీకి సంబంధం లేదు. మా కడుపు బాధ, మా కడుపు మంట, కన్న తల్లికి తన పిల్లల బాధ ఎట్లుంటుందో మా జాతి బాధ. విశ్వకర్మలమైనటువంటి మా విశ్వకర్మలకు ఎక్కడ రెక్కాడితే డొక్కాడని మా పైన దాడుతున్న దాడిగానే మేము భావిస్తాం. ప్రభుత్వానికి మా ఓట్లొద్దా, మా విశ్వకర్మల ఓట్లొద్దా, వాళ్ళ ఓట్లే కావాలన్నా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మాకు పరిచయం ఉంటాం. ఒక ఊరు ఉందంటే గ్రామంలో 400 ఇండ్లు ఉందంటే అందులో ఒక 10-15 మంది విశ్వకర్మలు ఉంటే ఆ విశ్వకర్మలకు ప్రతి ఇంట్లో పరిచయం ఉంటారు. అలాంటి మరి మేము ప్రచారం చేయదలుచుకుంటే మేము ప్రచారం చేసే బీజేపీ ఎక్కడిది, కాంగ్రెస్ ఎక్కడిది?
బీఆర్ఎస్ ఎక్కడిది? మాకు పార్టీలతో పని లేదు, మా జాతి ముఖ్యము, మా జాతి శ్రేయస్సు ముఖ్యం. విశ్వకర్మ కుల పక్షాన, విశ్వకర్మ బాంధవుల పక్షాన మా జాతి శ్రేయస్సు కోరమే మేము అడుగుతున్నాం. విశ్వబ్రాహ్మణంలో అన్ని కులాలకు ఇబ్బంది కలుగుతుందో కేవలం ఏదైతే వడ్రంగి కులానికి సంబంధించి మాత్రమే? లేదు, విశ్వకర్మలో 5 దాయిలు ఉన్నాం, ప్రతి దాయికి నష్టం జరుగుతుంది. ఇవాళ అనేక రంగాలలో జ్యువెలరీస్ వచ్చినాయి, మాకు అదే స్కిల్ డెవలప్మెంట్ మీద కియా ఇచ్చిండ్రు, అదే ప్రభుత్వం మాకు ఇచ్చుంటే ఇవాళ మాకు స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్లు పెట్టి ప్రభుత్వం ఉచితంగా కల్పించి మాకు రుణాలు ఇస్తే మా జాతి బాగుపడదా? మాకు ఇవ్వట్లేదు. అదే ఎవరో పెట్టుబడిదారులు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు ఏమిస్తురో మాకు తెలియదు, మరి ఆ మూటలకు ఆర్చపడి పెడుతురో మరి ఏం చేస్తారో తెలియదు. కానీ మాకెక్కడ ఇస్తలేరు. మాకు ప్రభుత్వ భూములు ఇవ్వండి, మాకు రక్షించండి, మాకు విశ్వకర్మ కాలనీలు లేవు, ఇండ్లు లేవు, నీ కనీసం మాకు పింఛన్లు లేవు, చేతులు పోతాయి. పనిచేసేటప్పుడు అనేక వృత్తులలో మేము నష్టపోతుంటాము, మాకు ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి లాభం జరగదు. అందుకే మేము ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా హక్కులను మేము కాపాడుకోవాలని రోడ్డు మీదకి వచ్చినాం. ప్రభుత్వం మా హక్కులకు మాకు పరిరక్షణ కల్పించాలి, ప్రభుత్వమే దీనిపై తక్షణం చర్య తీసుకోవాలి. ఇతర మతస్థులలో కూడా కుల వృత్తులు చేస్తున్నారు, కేవలం హిందువులకు చెందినటువంటి మార్వాడీలు చేస్తే తప్పైందంటూ బీజేపీ నేతలు చాలా వరకు ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము ఏ కులస్తులు చేసినా మేము కించపరుస్తలేం, పని చేసుకోవచ్చు. ఇది మినీ ఇండియా, ఇది భారతదేశం, మా సంస్కృతిని కాపాడమంటున్నాం. ఈ సంస్కృతి అంటే భారతదేశంలో మూలవాసులం, విశ్వకర్మలో శిలా సంపద కావచ్చు. నాగలి దున్నినాడు నుంచి పంట వండాలంటే మేము నాగలి దున్నితేనే తప్ప పంట వండలేదు. అట్లాంటి సృష్టికి వారసులమైన మేము మా వృత్తిని కాపాడమని అడుగుతున్నాం. ఎక్కడ కూడా నువ్వు పని చేసుకోవద్దు అంటలేవు, నువ్వు పని చేసుకో, కానీ మమ్మలను కించపరుస్తూ పని చేసుకోవద్దు, ఎక్కడ కూడా అవమానపరచొద్దు. మాకున్న మా హక్కులను మా పరిరక్షిస్తూనే మీరు పని కల్పించవచ్చు. ఏ రాష్ట్రంలో ఎవరైనా బతకొచ్చు, మేము వద్దంటలేము. ఐటీ రంగంలో బతకొచ్చు, ఇంకో రంగంలో బతకొచ్చు అని మాకున్న మా పంచవృత్తిదారులమైనట్టు మా రంగంలో ఇవాళ అనేక రంగాలలో అటు కియా కావచ్చు, జ్యువెలరీస్ కావచ్చు, వస్తువులలో నాణ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలంతా కూడా అండి. ఒక వార్తనైతే మార్వాడీలు చెప్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ఎస్ఓటి వ్యవస్థ ఉంది, ప్రభుత్వం దగ్గర ఉంది, దాడులు నిర్వహిస్తాం. మాకుండే వృత్తిదారులం, మా దగ్గర ఉల్లి బాడిసే సుత్తే, స్వర్ణకారులం, చిట్కం మట్కే ఉంటాయి, మా దగ్గర కొలి ఉంటుంది, మా దగ్గర గివే ఉంటాయి, మా దగ్గర ఏం ఫ్లేవుడ్లు ఉండవు, ఏం వుడ్ ఉండదు. అమ్మేది వాళ్ళే, లప్పం పెట్టేది వాళ్ళే, బొక్కల మన్ను పెట్టేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే. మేం కాదు కదా. మేము ఏమంటున్నామంటే మా కస్టమర్ దగ్గర కస్టమర్ నష్టపోకుండా కస్టమర్కి లాభం చేకూర్చే పని మాత్రమే మేము చేస్తాం, అంతే తప్ప అయ్యా నేను 10 రూపాయలు మాట్లాడుకొని పని చేస్తా, ఎక్కడ కూడా లక్షల కొద్ది ఉడ్డుదేను లక్షల కొద్ది వ్యాపారం జరగదు. నాకు ఇచ్చే పని మీదనే నేను ఆధారపడతాను. ఆ పనిని కూడా మీరు కించపరిస్తే మాకు అన్యాయం జరుగుతలేదా? ఇదే కదా మేము అడిగేది. ఎంతమంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తి మీద ఆధారపడ్డారు? ఈ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నాము. ప్రభుత్వం గత 10 సంవత్సరాల కింద ప్రభుత్వం లెక్కల ప్రకారం కొన్ని అక్కడ ఇక్కడ కొందరు కమ్మరోళ్ళు, కొందరు ఒడ్లోళ్ళు అని చెప్పుకున్న మిస్టేక్ వల్ల ప్రభుత్వానికే 12 లక్షల పైచీలకు నివేదిక ఉన్నది. తదనంతరం మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన వాళ్ళు కూడా కులగణన చేయడం జరిగింది. మార్వాడీల ఓట్లు 10,000 కూడా ఉండే, మరి వాళ్ళ వైపు ఎందుకు ప్రభుత్వం సానుకూలంగా మాట్లాడుతుంది? ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా వాళ్ళ స్టాండ్ తీసుకున్నారు. ఎందుకు ప్రభుత్వం ఇట్లా మీ పట్ల మరి చిన్న చూపు చూస్తుంది? చిన్న చూపు అంటే ప్రభుత్వానికి తెలియకపోవచ్చు మా బాధ. మేము ఏమనుకుంటున్నామంటే వాళ్ళు పెద్ద షాపులు పెట్టుకున్నారు కాబట్టి పెద్దగా కనబడుతుండొచ్చు, చిన్నగా ఉన్నామని మనం చిన్నగా కనబడుతుండొచ్చు, కానీ చిన్నవాళ్ళు ఎప్పుడు పెద్ద కాదు. మాకు ఓటు హక్కు ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ప్రభంజనం సృష్టించగల వ్యక్తిత్వం మేము. ఎందుకంటే ప్రతి డోర్కు మాకు పరిచయం ఉంటుంది. కానీ మార్వాడితో మాకు ఇబ్బంది లేదు, గుజరాతీతో మాకు ఇబ్బంది లేదు. కానీ అందులో దొంగ వృత్తి నిందలేసేవారి వల్లనే మాకు ఇబ్బంది. మా సృష్టి సంపదను మేము కాపాడగలనే ఉద్దేశంతోనే ఈనాడు రోడ్ ఎక్కడం జరిగింది. ఎందుకంటే ఇది ఏదో డొంకసాగుతో చేసే పని కాదు, మాకు బాధ అవుతుంది కాబట్టి మేము ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇలా అంటే పోరాటం ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఇక్కడికి ఆగిపోయే అవకాశాలు? 100% మాకు అన్యాయం జరిగితే ఇంతకు 10 రెట్లు ఉద్యమంతో ముందుకెళ్తాం. తెలంగాణ ఉద్యమంలో ఎల్బీనగర్ గడ్డ మీద ఏదైతే స్ఫూర్తికి వెళ్ళినామో దానికి మించి స్ఫూర్తితోటి జయశంకర్ ఆశయ సాధన కోసం, మా విశ్వకర్మల పరిరక్షణ కోసం, మా హక్కులు మేము కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా ముందుకు వెళ్తామని, ఈ ప్రభుత్వం మనం తక్షణమే కాపాడాలని, ప్రభుత్వం దీనికి కార్యాచరణ ప్రకటించాలని, విశ్వకర్మలను పిలిపించి ప్రభుత్వం తక్షణమే మాట్లాడాలని, కార్యాచరణ ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.